నాడు 99 నుంచి 100 ఏళ్ళు ఈ 100 ఏళ్ళ సత్యవారు వచ్చే డిసెంబర్ 25 వరకు వాళ్ళు ఇంకోవైపున మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ బలోపేతానికి గది నుంచి ఢిల్లీ దాకా షార్టర్ నుంచి జాతీయ మహాసభ షెడ్యూల్ కూడా పెట్టారు. కాబట్టి ఒక వైపున మన ఇంజనీరింగ్ భద్రపరచుకోవాలి, మరో వైపున మన రాజకీయ ప్రస్థానాన్ని మెరుగుపరచుకోవాలి. ఈ శతేంద్ర ఉత్సవాల సందర్భంగా పార్టీ బలోపేతానికి అంకరభద్రం కావాలి, అటువైపు అడుగయ్యాలి. అందుకనే 3 నుంచి వాడ నుంచి ఢిల్లీ దాకా ఈ శతేంద్ర ఉత్సవాల మహాసభ చేసుకొని అందులో గతాన్ని వివరించుకొని వర్తమానంలో ఈనాడు జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకొని భవిష్యత్తు వాటాలి అనేది మనకి కాదు. నాకంటే ముందు మాట్లాడిన రాజిరెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, పవన్ గారు కొన్ని అంశాలు ప్రస్తావన చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉంటుంది, ఏ రకంగా పెరిగింది, ఏ రకంగా ఎదిగింది, ఏ రకంగా ఆటుపోటు ఎదుర్కొన్నది, ఏ రకంగా విజయాలు సాధించింది, ఎలా నిలబడేసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాం మార్క్సిజం, లెనినిజం. మార్క్సిజం అంటే ఏంటి, లెనినిజం అంటే ఏంటి, దీనికి కొంత అవగాహన రావట్లేదు. బిజినెస్ కూడా అవగాహన చేసుకుంటే సింపుల్ విషయం, చిన్న వాక్యంతో అర్థం చేసుకోవాలి. మార్క్స్ ఏంటి, అధ్యయనం చేసిన సమాజంలో కష్టపడేవాడు వాడు కష్టానికి సరిపడే సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా పార్టీ మాజీ కార్యదర్శి పట్టు దయానంద రెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి సిపి రాష్ట్ర సభ్యులు రైతు మల్లేష్ గారు, సీనియర్ నాయకులు జిల్లా పార్టీ కార్యదర్శి సభ్యులు జాయి సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు, గిడల వనేష్ గారు, శంకర్ గారు, సోమయ్య గారు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు పద్మ గారు, కార్యదర్శి అదేవిధంగా రజనీ గారు, ఈ ప్రాంత సిపి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మానవంతయ్య గారు, బాలమోహన్ గారు, భాస్కర్ రెడ్డి గారు, నరసింహాచార్య గారు, నరేష్ గారు, అదేవిధంగా సత్యగౌడ్ గారు, మిగిలిన కాంగ్రెస్ అందరికీ వివిధ గ్రామాలకు చేస్తున్నటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా పక్షాన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నా ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పారు. 100 సంవత్సరాలు మన పార్టీ సుదీర్ఘమైనటువంటి ఈ దేశ రాజకీయాల్లో మిగతా రాజకీయ పార్టీల కన్నా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం కావాలని, అంటే మన దేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ మరి దేశానికి స్వతంత్రం రాకముందే 1925 డిసెంబర్ 26 ఈ దేశంలో కష్టజీవుల పక్షాన, కార్మికులు, అదేవిధంగా రైతుల పక్షాన అనేక సమస్యలపైన నిరంతరం ఈ దేశ వ్యాప్తంగా 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశ రాజకీయాల్లో జరుగుతుందంటే అది కేవలం సిపిఐ పార్టీ అని చెప్పి సందర్భంగా ఎందుకంటే నిజంగా ఈ దేశానికి స్వతంత్రం కావాలని నిజమైనటువంటి దేశ భక్తులుగా మన దేశ స్వతంత్ర ఉద్యమంతో పాటు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అన్ని రకాల ప్రజానికానికి వారి సమస్యల కోసం, వారి హక్కుల కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేసి, అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు దున్నేవారికి భూమి కావాలని చెప్పి మరి చాలా మంది నిరుపేదలకు అండగా ఇచ్చినటువంటి పార్టీ సిపిఐ పార్టీ ఉంది. మరి ఇంత మహోజ్వలమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ 100 సంవత్సరాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ గురించి 100 సంవత్సరాలు అయింది కాబట్టి 100 సంవత్సరాల కాలంలో ఒకసారి ఉద్యమ గమనాన్ని మరింత దయచేసి మీరు తెలుసుకుంటుంటే అప్పుడు తెలుసుకుంటుంటే 2 నిమిషాలు ఆపేయండి. అందరూ కూడా ఎవరికి మాట్లాడాలని వింటే ఏ పార్టీ చెప్పింది ఏదైనా ఊళ్ళో చెప్తే కొంత పార్టీ అవకాశం ఇస్తారు. కాబట్టి వీళ్ళు నేర్చుకోవాలి నాయకులు కాబట్టి ఒకటే
ఏం జరుగుతుంది రేపు పెట్టబోతున్నాం దానికి అంకెలు నిన్న జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎటువంటి పరిస్థితుల్లో పుట్టింది, ఏ విధంగా డెవలప్ వచ్చింది, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పాత్ర ఏమిటి, రేపు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఇది మన అందరి నాయకత్వం ఉన్నటువంటి సవాలు. ప్రపంచంలో ప్రజలు ఒకే రకమైనటువంటి దోపిడీ పేరు చేసినటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ మార్క్స్ ప్రపంచానికి రెండు వర్గాలు ఉన్నాయి. ఒక దోపిడీ వర్గం, ఒక దోపిడీ వర్గం. దోపిడీ దోపుతున్నటువంటి వారు 99 మంది ఒక వర్గం ఉన్నటువంటి వారు దోచుకుంటారు. 99 మంది ప్రజానికి ఉపయోగపడే ఒక సిద్ధాంతాన్ని, ఒక మార్గాన్ని, ఒక దారిని చూపించడంలో బాగుంటుంది. 150 సంవత్సరాల క్రితం ఆ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని 150 సంవత్సరాల క్రితమే మొట్టమొదటిసారి ప్యారిస్ నగరంలో ఏర్పడింది. మొట్టమొదటి ఏర్పడే కమ్యూనిస్ట్ రాజ్యం ప్యారిస్ నగరంలో ఫ్రాన్స్. ఆ రోజు కమ్యూనిస్ట్ సిద్ధాంతం మొట్టమొదటి అమలు భాగంగా ప్యారిస్ నగరంలో కార్మికులు ఒక్కరే ఇల్లు పట్టేసి ఆ ప్రభుత్వాన్ని చూసేస్తే 70 రోజులు మాత్రం అధికారంలో వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని చూసేసి అందులో జరిగినటువంటి నష్టాలను అంచనా తీసుకొని భవిష్యత్తు ఎలా ముందుకు తీసుకోవాలని దాంట్లో కాంగ్రెస్ ఎన్నికలు 1917లో రష్యా దేశంలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకులు, ఏకైక దేశం రష్యా దేశంలో. సిపిఐ జనగామ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సమితి సభ్యులు సిహెచ్ రాజారెడ్డి గారికి, సిపిఐ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ కార్యదర్శి సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు భట్టు దయానంద రెడ్డి గారికి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మంగేష్ గారికి మరియు జాతి జిల్లా కార్యవర్గ సభ్యులు జాతి సత్యనారాయణ గారికి, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణపురం లక్ష్మణ్ గారికి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు కరుకుంట్ల శంకర్ గారికి, ఎడవ వాణిజ్య గారికి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరు కుమ్మలే గారికి, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పద్మ గారికి, రజని గారికి, మమత గారికి మరియు రావణ నరేష్ గారికి, మండల కార్యదర్శి కొమ్మూరు మండల కార్యదర్శి బాలమోహన్ గారికి మరియు శివలింగ కృష్ణ గారికి, బన్సిలాల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.